अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के IB इरिगेशन DEA और म्यूनसिपल AE ने सैलाब ज़दा कॉलोनियों की हालात के बारे में दरियाफ्त किया। साबिक़ MLA TPCC वर्किंग प्रेसिडेंट ने फौरी तौर पर संगारेड्डी, एर्राकुंटा, मसाईकुंटा, दूध बाई तालाब, एर्राकुंटा, मैक्स नगर और दीगर तालाबों का जायज़ा लिया। अनंत किशन, जॉर्ज, कोना संतोष, काउंसलर नागराज, काउंसलर हाफिज शफी, किरण गौड़, अर्जुन, सोशल मीडिया महेश और दीगर कारकुनान और साबिक़ MLA जग्गा रेड्डी के साथ जायज़े में हिस्सा लिया। आइए ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़। చవాన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న చూడండి. చవాన్ హాల్ ఫంక్షన్ హాల్ ఈ రాజంపేట నుంచి రావాలి. DSP ఆఫీస్ ముందుకు వెళ్తున్నాం. తొందరగా ఇక్కడ రోడ్ మీద ఉన్నాం మేము. తొందరగా వచ్చిపోతుంది. अटक रहा है यार, थोड़ा अटक निकाल दिए तो है जरा साइड ही तोड़ना वो कुछ नहीं रहना टीचर మోబీలే ఉన్నాడు కదా నాకు కలపలేకపోతే ఈ గారు ఎక్కడున్నారు? సరే పర్లేదు, నేను మీ డీకి చెప్పిన ఇప్పుడు నా దగ్గరికి పిలిపిస్తున్నా. నేను మీ కంట్రోల్లో ఉండే రాజంపేట ఏరియాలో మీ కంట్రోల్ సంబంధించిన బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ యొక్క రంధ్రం చాలా చిన్నగా ఉన్నది. ఆ వాటర్ పోవాలి అని అంటే దాని కింద వెడల్పు చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ తోటే ఇప్పుడు శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీలో 200 ఇండ్లు నీళ్ళు ఉన్నాయి చూడండి. అది ప్రాబ్లం. అదే ఇక్కడ DE ఇరిగేషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. మీ DEని పిలుస్తున్నా, ఆయనకు చూపెడతా. రేపొద్దున మీకున్న ఏ చిన్న పార్ట్ అవుతుందో మీరు ఒక JCB పెట్టి ఇమ్మీడియట్లీ ఆ కింద దాని రంధ్రాన్ని ఎట్లా చేస్తారు, వాటర్ ఫ్లో ఎక్కువ పోయేటట్టు చేయాలి. ఇది రేపు మార్నింగ్ 7కి యాక్షన్లో పోవాలి. తొందరగా మీ డీకి చెప్పిన ఆయన పేరేది రామకృష్ణ అర్జెంట్గా పంపండి, రిపోర్ట్ తీసుకోండి. మార్నింగ్ యాక్షన్లకు 7 PM వెళ్ళిపోవాలి యాక్షన్లో. ఇది క్లియర్. ఓకే రైట్. కాలనీకి పోదాం, ఇంటికి చూద్దాం. ఈరోజు ఇదే సబ్జెక్ట్. రేపు మార్నింగ్ ఇది మొత్తం మీరు మార్నింగ్ 7 నేను వచ్చేస్తాను. నేను 7కి వీడొచ్చి నిలబడతాను, ఎగ్జాక్ట్లీ నిలబడతాను. మళ్ళీ వచ్చి ఆడ 2 JCBలు ఎన్ని గంటలకు మీరు చెప్పండి, టైం చెప్పండి. టెన్షన్ వద్దు. నేను 7 కానీ 7కి వస్తా. మీరు ఏ టైం రావాలో అదే చెప్పండి, మీరు చూసుకొని చెప్పండి. అవి మీకు తెలుసు కానీ టైం కంటే 7 గంటలకు వస్తా. నేను 7 గంటలకు వచ్చినా మీరు 7:30కి వస్తే మళ్ళా నేను 9కి వస్తాయి కదా, ఎక్స్ట్రా ఇస్తున్నా. నేను 9కి ఉంటా. ఈ లోపల మీరు ఆ 200-300 ఇళ్ళ కాడికి క్లియర్ అయిపోవాలి. అర్థమైంది కదా? రైట్. ఇది క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఇంకా? అది మార్క్స్ నగర్ పోదా. ఇది క్లియర్ చేయలేదు. ఇవన్నీ క్లియర్ చూసుకొని అంతా నేను సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్క్స్ నగర్ పోతాం. ఓకే రైట్. ఇది మన లైఫ్. ఇది కాగానే డీ రాగానే చూపెడతాం. మీరే చేయండి. ఇప్పుడు డీకి చూపిస్తాం కదా. మున్సిపాలిటీ, R&B, మీరు మున్సిపాలిటీ ముగ్గురు కోఆర్డినేషన్ సెట్ చేసుకోండి. వాళ్ళకి అబ్బాయి చెప్తాం. ఓకే అవసరం అనుకుంటే వాళ్ళు మున్సిపల్ సపోర్ట్ తీసుకుంటారు. ఏం రవి సరే, వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరు మిషన్లు కానీ ఏదైనా కావాలంటే మీరు ఇవ్వండి. ఇక రాజంపేట సింగ్ అండి తర్వాత ఒక 1 మంత్ తర్వాత 1 మంత్, ఎందుకంటే వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. వాళ్ళు రిలాక్స్ అయినాక బెటర్ దసరా తర్వాత, అంతే కదా. దసరా తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువులు, కాలువలు, తూములు, కట్టలు, రామచరినార్ కాలనీ కానీ, శ్రీచక్ర కాలనీ కానీ, రెవెన్యూ కాలనీ కానీ, సీను ఒక దసరా తర్వాత డీ గారితో కూర్చోండి. అప్పుడు కూడా మీరు ఏం చేయండి సార్, మీరు మున్సిపాలిటీ అండ్ R&B
ముగ్గురు కోఆర్డినేషన్ టీం కూర్చొని ఇదంతా సెట్ చేయాలి. మున్సిపాలిటీ ఎందుకు అంటుందంటే హెచ్ఎండి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమంటున్నా యాక్చువల్గా మీరు హెచ్ఎండి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మిమ్మల్ని పిలుచుకుంటారు, పబ్లిక్ హెల్త్ కూడా పిలుచుకుంటారా? పబ్లిక్ హెల్త్ డీని కూడా పిలుచుకోండి. ఓకే, 4 డిపార్ట్మెంట్ల ఇన్వాల్వ్మెంట్ తోటి ఇదంతా కోఆర్డినేషన్ చేయండి. ఇది ఇప్పుడు టీచర్ కూడా సరే ఏం చేయండి సార్, డి గారు టెంపరీగా వాడుకొని ఈయనకు ఇప్పటికైతే టెంపరీగా వచ్చిపోయిన ఒకటి వేసేసేయండి, అంటే ఏదైనా చెక్క చెక్క ఒకటి వేసేసేయండి. एक महीना इसको कोऑपरेट करो तो मैं बाद में इसका परमानेंट सोल्यूशन निकालूँ. समझो, आप भी समझो, मैं बोला समझो. मैं सब आपको बेफिक्र, आपको भी देखना उधर भी देखना, जो बैलेंसिंग करना मेरा ड्यूटी है वो. अभी मेरा ड्यूटी नहीं है, मैं एमएलए भी नहीं हूँ, मेरा ड्यूटी नहीं है. मैं गाँव वाले हूँ ना, इसलिए आया मैं, समझ गए? मैं गाँव वाले हूँ बोल के आया, समझ गए ना? गवर्नमेंट है ना अपन का, हाँ बेफिक्र. आपका भी इसको कैसा करना प्लान कर दो, టెంపరీ చేస్తారు. చలో డి గారు ఓకే, కోఆపరేట్ చేస్తారు. నా కిరణ్ చూడు ఒకసారి, రవి చూసుకో. జాగా పంచాయతీ దసరా తర్వాత వస్తా. నేను చెప్తే మీకు లాభం, మీరు నాకు చెప్పింది లాభం. నవంబర్ కూర్చుంటా, మీ దగ్గర ఏమేమి సమస్యలు ఇంకా చేపిస్తాయి. ముందే వస్తున్నారు ఆఫీసర్ రాని లోతు చూడండి, లోతు చెప్పులు వేసుకో, ముందుంటాయి చెప్పులు అక్కడ పోకుండా. గుంతుందా? గుంతేం లేదు, ఇంకా ఒక్కటి చాలు ఉంటాయి. పనులు కూడా ఉన్నాయంటే జాగ్రత్త. ప్రపోజల్ అయితే పంపిస్తాను సార్. ఓకే, వస్తే మీకే వస్తుందా? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీకుందా, ఆర్ఎన్ మీకుందా? ఇది ఇప్పుడు మాకే ఉంది సార్. మీకే ఉంది, రైట్. ఇప్పుడు ఏంటంటే దాదాపు శ్రీచక్ర కాలనీ ఇక్కడ అక్కడ పైన రెవెన్యూ కాలనీ 200 ఇంట్లో నీళ్ళలో ఇండ్లు ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి. మున్సిపాలిటీ ఈ ఇరిగేషన్ సరే డి ఆర్ఎన్కి వచ్చింది కానీ నాకు సంబంధం లేదు, ఆయన ఇంటున్నాడు. ఆయన మీ పాత్ర ఏంటంటే ఆ వాటర్ అంతా రేపొద్దున 7 గంటలకు 3 జేసీబీలు 2-3 టిప్పర్లు పెట్టి వాళ్ళు 7-7:30 స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ వాటర్ని ఆ ఫ్లోని ఇది క్లియర్ చేయాలి. ఈ బ్రిడ్జ్ చేయాలి. ఓకే, చెయ్యాలి అంటే మీరు మార్నింగ్ 7 గంటలకే ఫీల్డ్లోకి వచ్చేసారు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ బ్రిడ్జిని కూలగొట్టేసారు, డిస్మెంటల్ చేయాలి. ఇది ఇమ్మీడియట్లీ డిస్మెంటల్ చేసి ఇది పెద్దగా చేసేవాడు, వెడల్పు చేసేసి ఇప్పుడు ఆ వాటర్ ఎంత అయితే వాళ్ళు ఎట్ ఏ టైం ఈ వాటర్ వెళ్ళిపోతుంది. అచ్చా నాకు ఒకటి చెప్పండి, ఎట్ ఏ టైం పోతే అక్కడే ఇళ్ళకైతే పోదు కదా సీను, గ్యారెంటీ ఆ సీను కట్టాలి సార్. అది కొద్దిగా తీసుకుంటే ఆడ 2 జేపీసీలు ఆడొకటి ఈడొకటి చేసి పెట్టు, డ్రైవ్ నోట్ చేసుకోండి, ఈడొకటి చేసి పెట్టండి. ఓకే, ఇక్కడ ఏం చేయండి అంటే దీన్ని లోతు తీసుకుంటే ఆ పక్కకు అక్కడెక్కడ రేపు మార్నింగ్ మీరు ఇమ్మీడియట్లీ మార్నింగ్ ఇది స్టార్ట్ చేయాలి. అయితే ఏనండి ఇప్పుడు టెంపరీ వీళ్ళకి ఏం చెప్పారంటే ఆ పక్కకేంచి రోడ్ ఉంది, ఆ రోడ్లకేంచి ఇక్కడ దాకా పోతారు. రేపు మార్నింగ్ పని స్టార్ట్ కావాలి.
రేపు సాయంత్రానికి మొత్తం వాటర్ అంతా అక్కడ వెళ్ళిపోవాలి. ప్లస్ ఎల్లుండి పైపులు వేసేసాలి. పైపులు కూడా పెద్దది వేసేసాలి. ఇది నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏంటి, ఇది పైపుల మీద వేసి బ్రిడ్జ్ కడతారా లేకపోతే ఓపెన్ బ్రిడ్జ్ కడతారా? పైప్ కలవట్ వేస్తాం సార్. పైప్ కలవట్ వేస్తారు. ఏ పైప్ కలవట్ అయితే పైపులో కలవట్ వేస్తాం అదే పైపులు వేసేసండి. ఓకే, ఎల్లుండి సాయంత్రం వరకు ఇది అయిపోవాలి. అవతల ఎల్లుండి 3వ రోజుకి మళ్ళీ రోడ్ యథావిధిగా వెహికల్స్. ఇది క్లియర్. ఇది చెప్పండి. ఇంక్లూడింగ్ ప్లాన్ ఇరిగేషన్ డీని అడగండి, ఏ ప్లాన్ తీసుకురావాలో చెప్తారు. మీరు 7కి ఇక్కడ రావాలి. మీరు కాలువలు దొరుకుతున్నారు. ఇరిగేషన్ కాలువ ఉంది. ఆ కాలువని కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది. ఎక్కడ ఎంకరేజ్మెంట్ కాకుండా ఇప్పుడే తవ్వేస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది. గొడవల పంచాయతీ కూడా ఉండేవి రేపే. పొద్దున చేయండి. పొద్దున ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ స్పాట్ నుంచి జరుగుతుంది. నేను బాలగణేష్ అప్పుడు నైట్ మాట్లాడుకొని అవన్నీ చర్చించుకొని మార్నింగ్ స్పాట్లో 7-7:30కి మీరు మీ గిరిదావరు మీ సర్వేర్ ఎవరినో పిలిపించుకొని మీ ప్లాన్ తీసుకొని రావాలి. అడిగి ఏ ప్లాన్ తీసుకొని రండి. రేపు క్లియర్ కావాలి. మొత్తం జేసీబీలు అన్నీ వాళ్ళు పెడుతున్నారు. రేపు పని అంతా క్లోజ్ అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి. నేను మళ్ళీ 9 గంటలకు ఈ స్పాట్కి వస్తాను. ఈడ చవాన్ ఫంక్షన్ హాల్కి 9కి వస్తున్నాను. మీరు 7:30 వరకు ఫీల్డ్లో ఉండాలి. మీరు ఓకే రైట్. డీ గారు ఇది జరగాలి. ఇప్పుడు నేను డీ గారు చెప్పినా మీకు చెప్పిండు కానీ ఇది మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఆ 200 ఇళ్ళ వాటర్ పోవాలంటే మనము ఈ బ్రిడ్జ్ తీయాల్సిందే. తీసేసి వెడల్పు వేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. రైట్, ఏదైనా కానీ ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ? మనకు అంత టైం పడుతుందా? సరే, రేపు ఎల్లుండి ఇవన్నీ క్లియర్ చేసుకొని స్లాబ్కి వెళ్ళిపోండి. స్లాబ్కి వెళ్ళిపోతే ఇక ఓపెనే ఉంటుంది కదా మీకు ఎప్పటికీ. ఇక పక్కకించి రోడ్ డైవర్షన్ పెట్టేద్దాం. కొంత 10 రోజులు లేట్ అయినా సరే. సమझिए ना भाई, स्लैब परमानेंट डाला देता अभी. ओके, परमानेंट हो जाता है. ओके सर, పొద్దున మార్నింగ్ 7:30కి మరి మీరు జేసీ పెట్టిగా ఏం చేస్తారో మార్నింగ్ 7కి ఫీల్డ్లోకి వచ్చామని మన డీకి మీకు జేసీ ఉందా రెడీగా మీ దగ్గర? మాట్లాడుతావు కదా, ఇంకో మాట్లాడుతారు. ట్యాంకర్ రేపు పొద్దున వచ్చేసారు. ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయి మీ దగ్గర అవైలబుల్? ఇప్పుడు 2 ఉన్నాయా? ఇప్పుడు బయట ట్యాంకర్లు అవసరం లేదు కదా మీకు? ఎక్కడైనా అవసరం ఉందా? లేదు, వీళ్ళకి వాటర్ ట్యాంకర్ కావాలి. మరి ఎక్కడ పెట్టాలి? ఒకటే ట్యాంకర్ వస్తుంది అనుకో, ఎక్కడ పెడితే ఎక్కడ అందుకుంటారు నీళ్ళందరూ? ఇప్పుడు ట్యాంకరు వీళ్ళకి ఫిక్స్ చేసేయండి రేపు మార్నింగ్ 8 నుంచి. సంతు కోఆర్డినేషన్ చేయి, రవి కూడా చెప్పు. రేపు మార్నింగ్ 8కి వాటర్ ట్యాంకర్ మున్సిపాలిటీ వాళ్ళు, నాగరాజు ఇక నీ డ్యూటీగా చూసుకోగలరు. ఓకే, ఇప్పుడు ఆ వాటరు ట్యాంకర్ పర్మనెంట్గా పెట్టి రేపు మార్నింగ్ 8కి స్టార్ట్ చేయండి. రేపు సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు కొడితే అన్ని ట్రిప్పులు ఎంత నింపుకుంటారో వాటర్ వాళ్ళకి ఇచ్చేసాడు. సరేనా? రేపు నింపుకునే వాటర్ ఫుల్ నింపుకోండి. ఇక జాగ్రత్తగా వాడుకోండి 3-4 రోజులు. ఏమంటున్నా, ఈ గడిగడికి ఇంత నీళ్ళ ట్రాక్టర్ గడిగడికి రాలేదు. రేపు ఒక రోజంతా వస్తారు మీకు అందరికీ. అన్ని ఇళ్ళకి వాటర్ నిండినాకనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటున్నా, నాగరాజు నీ డ్యూటీగా ఫాలోఅప్ చేసుకో ఇక నీ డ్యూటీగా. ఓకే రవి, ప్రాబ్లం ఏంటంటే నాకు నిజంగా తెలియదు, నీళ్ళు వచ్చినా నాకు తెలియదు. మనలోకి అడిగాను. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, నాదొక ఎమ్మెల్యే ఉంటేనేమో జర పవర్స్, నా డ్యూటీ అది. మరి మనోళ్ళకి ఏమేదో అనవసరం ఓడగొట్టుకున్నాను అది చెప్తే నేను అది అయిపోయింది ఓడలు. ఇక అయినా ఏం చేసినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి నాకు నడుస్తుంది కాబట్టి అధికారులకు చెప్పి పట్టుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ చూసినా కదా, నేను అధికారులు అందరు ఉన్నారు, మీ వాళ్ళు అందరు ఉన్నారు, చెప్పేటన్నీ చెప్పిన
రేపొద్దున 7 గంటలకు 7:30కు అందరూ అధికారులందరూ యాక్షన్లోకి వస్తున్నారు. ఈ నీళ్లు రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి, మిగిలి అంటే ఎల్లుండాలి కావాలి. అక్కడ ఎక్కడ జామ్ అవుతున్నదో ఆ జామ్ అంతా క్లియర్ చేయాలి అనేది అవన్నీ ప్రికాషన్ తీసుకున్నాము. రేపు రిజల్ట్ ఇస్తాము. ఓకే, ఎవరో ఏమంటున్నాడు కొడుకు? నీళ్ళు వచ్చినాయి ఆడుకోనిక బయటకు వస్తలేడు అంతేనా సమస్య అంతా? ఏడికడ మలపని కొడుకుని వచ్చిండ్రు అందరు. ఇప్పుడు వచ్చిండ్రు, ఇప్పుడు అందరం మా పని మీద ఉన్నాము. రేపు మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ అడుగుతున్నాం. వర్షం పడింది కదా, ఇన్నాళ్ళు ఉన్నారా? నేను వస్తున్నా చలో నేను రైట్. ఓకే, చూసుకోండి బూట్ జారకుండా. నాగరాజు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు. ఇప్పుడు ఆ బోర్డు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇదేం పుట్ట, ఇదేంది? ఈ ఎర్రకుంట ఇక్కడ సాఫ్ చేస్తే ఇప్పుడు అక్కడ ఎన్ని నీళ్ళలో మునిగిపోయినాయి? 150, 100, 200 నీళ్ళు రెవెన్యూ కాలనీ. ఇప్పుడు అది ఏ కాలనీ? ఇదంతా శ్రీచక్ర కాలనీ. 150, 200 ఇళ్ళు మునిగిపోయినాయి. ఈ రెవెన్యూ కాలనీ దీనికి సంబంధం లేదా? దీనికి సంబంధమే కదా. శ్రీచక్ర కాలనీ 150 నుంచి 200 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. దాంతో పాటు రెవెన్యూ కాలనీ ఇళ్ళు కూడా టీవీలలో ఏంది రెవెన్యూ కాలనీ అని వస్తుంది. రైట్, ఓకే, సరే. ఇప్పుడు నీ సజెషన్ ఏంటి చెప్పాడు? డి గారికి చెప్పి ఇరిగా మున్సిపాలిటీ ఏ ఉన్నాడా? రా ముందుకు రండి, నువ్వు ముందుకు రా. ఇట్లా మీరు మనోళ్ళు జరగండి. మనోళ్ళు బాగా జాకెట్ వాళ్ళు రాసుకోవాలి, రిపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పి జేసీబీ తోవాలి. ఎక్కడ తోవాలి? ఇక్కడ తోవాలి సార్. మీరు సరే తవ్వితే ఇప్పుడు నీళ్ళు పోయేటప్పుడు కొంత వెడల్పు అయితే రామచంద్ర నగర్ కాలనీలో నీళ్ళు వస్తాయా? అంటే వానకు వస్తాయి, ఇప్పుడు తర్వాత వస్తాయి. ఏమంటున్నారు? ఒక్కరు చెప్పండి. కొంచెం ఎక్కువ దానివల్ల మొన్న వర్షం పడ్డ నీళ్లు అక్కడ ఫ్లో కాకుండా మా ఇంటి ముంగట దాకా అయిపోయినాయి సార్. నిన్న ఫోన్ చేసినాం, మున్సిపాలిటీలకు ఫోన్ చేసినాము, మున్సిపల్ కమిషనర్కు ఫోటోలు పెట్టినాము. ఇక వెంచర్లు కూడా ఫోన్ చేస్తే వచ్చిర్రు, వచ్చి జేసీ పెట్టి అది దీపిచ్చిర్రు. కాబట్టి కొంచెం తగ్గినాయి. ఇప్పుడు తీసేసారు అనుకో సార్, ఇంకా మొత్తం వాటర్ ఆగుతుంది సార్. మొత్తం ఫ్లో ఇక్కడ డౌన్, అక్కడ వచ్చే నీళ్లు ఇటు రావు అని అంటున్నాను. ఇంకోటి సార్ అక్కడ ఇంకో తూము దాన్ని బంద్ చేసారు సార్. కూడా కంటిన్యూ చేస్తే రెండుట్లా పాస్ అయితే సార్. అది ఇంకో తూము అక్కడ బంద్ చేసి అది చేయాలి, ఇది చేయాలి. రెండు చేస్తే కంటిన్యూ పోతే అవతల కొంచెం సరే అయినా నినండి. అది ఓపెన్ ఇప్పుడే చేయనిక రాదు. అది చేస్తే మళ్ళీ కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది. జరా అది కాదు. ఇక ఇప్పుడు ఈడ ఏం చేస్తే అక్కడ నీళ్లు ఇటు రావాలి, ఈ నీళ్ళు అటు పోవాలి. దీనికి కథ చెప్పు నాకు. ఈ కాలువలో పోయే డౌన్ ఏది ఉంది? ఇంకా ఇంకో డౌన్ సార్, చెరుకట్ట ఇంకో డౌన్ ఉంది అక్కడ. అది ఇప్పుడు చేయనిక రాదు. ఈ కాలువకు నీళ్లు పోయేది కావాలి. ఇక్కడ పోయేటి పోతే సార్, అక్కడ చేస్తే అది కూడా పోతే సార్. మీరు రాకుండా మీ సమస్య ఏంది? ఇది కట్ట, ఇది కొడితే మీకు నీళ్లు రాబోతుంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సొల్యూషన్ చెప్పండి. వాళ్ళకి కూడా పోతుంది. అచ్చా కిందికి పొద్దున అయిపోయింది. आपका सही अंदर गया आदमी हमारा देखा
వాళ్ళది కూడా చూడాలి కదా. మనము వన్ సైడ్ ఒక దిక్కు సమస్య పోతే ఇంకో దిక్కు సమస్య రావద్దు. మళ్ళీ కంటిన్యూ చేస్తారండి. మీరు ఆగండి. ఎట్లా అంటున్నావు? కట్టేయమంటున్నావు తీసుకుంటాం మట్టి చేస్తే వాటర్ సార్. ఒక పని చేయండి సార్, మీరు బెటర్. ఈ ఆలోచన కరెక్ట్. ఇప్పుడు ఈ వాటర్ అటు పోకుండా ఇప్పుడు మీరు ఒక పని చేయండి. జేసీబీ ఇక్కడ ఒకటి పెట్టండి, క్లియర్గా ఒక జేసీబీ ఇక్కడ పెట్టండి. ఎందుకంటే దాదాపు 200 ఇండ్లు ఇంకా వర్షాలు ఎక్కువ వస్తే, ఎందుకంటే 10 రోజుల దాకా వాటర్ పోవు. ఈ శ్రీలక్ష్మి కాలనీకి సంబంధించి రెవెన్యూ కాలనీ కూడా సేఫ్లో ఉండాలంటే ఇక్కడ ఒక జేసీబీ పెట్టి ఇమ్మీడియట్గా జేసీబీ పెట్టి ఇదంతా కొట్టేపించుకుంటూ ఇదంతా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళిపోతాం. నంబర్ 1 జేసీబీ. నంబర్ 2 ఇప్పుడు ఈ కాలువ మీరు జరగండి, మీరు జరగండి. అటు అటు నువ్వు అటు నువ్వు మీరు జరగండి. ఇక్కడ ఒక జేసీబీ పెట్టండి. ఓకే, ఇక్కడ ఒక జేసీబీ పెట్టి ఇక్కడ కూడా పూడిగా తీసుకుంటూ ఇప్పుడు నాగరాజు అంటున్నాడు కదా, ఇప్పుడు దీని పొంటి ఇక్కడ లోతు తీసుకోవాలి. ఇంకో జేసీబీ, ఇక్కడ ఒక జేసీబీ, ఇక్కడ ఒక జేసీబీ. దీని లోతు ఎక్కడ దాకా తీసుకోవాలో తీసుకోండి. లోతు తీసుకుంటూ ఆ మట్టిని దీని పొంటి వేసుకుంటూ పొండి. అంతే కదా. మాకు అక్కడ వాటర్ ఉండదు సార్. వాటర్ ఎందుకు అట్లా స్టోర్ అయ్యి వాళ్ళ దగ్గరికి పోతున్నాయి అంటే అక్కడ ముందు మొత్తం బ్లాక్ చేసి అది కొంచెం ముందుకెళ్ళి సిమెంట్ షాప్ దగ్గర కొద్దిగా బ్లాక్ చేసాడు ఆయన, పైప్ లైన్స్ అక్కడ పోవట్లేదు. ఆయన కూడా చెప్పేసాడు. చెప్పండి ఆయనకి టెంపరీగా చేయాల్సిందే. ఇల్లు మన ఇల్లు కాలుతున్నది, ఇల్లు సంగతి, ఇల్లుని సలహా చేసినాక దాని సంగతి చెప్తుంది. నువ్వు దాంట్లోకి వచ్చి మళ్ళీ నీళ్ళు వచ్చింది. సరే సింపుల్గా ఒకటే వాళ్ళకి నీళ్ళు సార్. ఆగండి ఆగండి. దీని పోటీ ఇక్కడ ఒక జేసీబీ, ఇక్కడ ఒక జేసీబీ పెట్టుకుంటూ అక్కడ దాకా తీయండి. అతను కూడా చెప్తాను, నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి. టెంపరీగా కోఆపరేట్ చేయమను, కొత్తగా రచ్చ తీసుకుందని చెప్పాను. చెప్పేసి టెంపరీగా చేయమను, తర్వాత పర్మనెంట్ మంచి కట్టిస్తాము, లోతుడు కట్టిస్తాము, అంతా ఆడికి ఫ్లోరింగ్ వేపిస్తాం తర్వాత. ఆయన చెప్పమాట ఒకటి. సార్ మీరు చెప్పండి ఫైనల్ ఏంటి డిసిషన్ ఏంటి? ఇక్కడ ఇది ఇమ్మీడియట్లీ అక్కడ ఒక బండి, ఇది అక్కడ నీళ్ళు పోకుండా చూసుకోవాలి. కాలువ ఉండాలి ఫ్యూచర్ కోసం సార్, ఇది ఇప్పుడు కాదు, ఫ్యూచర్ కోసం. అదే అసలు రూట్ ఏంటంటే ఈ రూట్ కాదు, అసలు రూట్ మీ రాజంపేట సీన్ ఉన్నాడు కదా, మీరు నెక్స్ట్ డిస్కస్లో రాజంపేట సీన్ నంబర్ రాపి ఈయన పిలుచుకోండి. ఇక ఈ ప్రాంతంలో ఈ చెరువులో నాగరాజు ఇద్దరు పెట్టు. ఇక అట్లా ఉండదు, ఇక ఉండదు ఇంతే. ఇది ఎగ్జిబిషన్ కాదు కదా, సరిపోయిందా సీను? ఇప్పుడు కాదు, ఒక 15 రోజులు ఫోన్ చేస్తే ఆ డిస్కషన్లో పాల్గొని. ఇప్పుడు ఇక్కడ చెరువు ఉంది, వాటర్ డైవర్షన్ ఇట్లా చేస్తున్నాం. టెంపరీ చేసి ఈ వాటర్ ఇప్పుడు ఆ ఇండ్లకి ఏం పోతలేదు, ఇప్పుడు వాటర్ అయితే పోతుంది. ఇంకా స్పీడ్ పోతే ఇబ్బంది ఏం లేదు కదా. మరి ఇక్కడ ఖాళీ కావాలంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు కూడా చూపెడతావా? ఇప్పుడు నేను చూద్దామా? చల్ ఇప్పుడు ఈ వాటర్ పోతున్నాయి కదా, ఇప్పుడు ఎటు నుంచి వస్తున్నాయి? మనం ఆడికే పోతున్నాము.
అడిగిపోతున్నా. అచ్చా ఇప్పుడు ఎర్రకోట్ల నుంచి ఇట్లా వస్తున్నాయా? ఇట్లా వచ్చి వాటర్ ఎటు పోతున్నాయి ఇప్పుడు? రాజంపేట చెరువులో పోతున్నాయా? రాజంపేట చెరువులో ఎక్కడ మునుగలేవు మునుగలేదు. ఇవి అల్లకి పోవే కానీ ఇక్కడ పోవాలి. ఇవి మనకి ఇక్కడ రావాలి కానీ అల్లకేసి లైన్ టెంపరీ టెంపరీ తర్వాత చేంజ్ చేస్తాం. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇగో సీన్ ఏం చెప్తున్నాడు, నోట్బుక్ తీసుకోమా, నోట్బుక్ తీసుకో. సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. జావివా చావు 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 ఈయన పర్సనాలిటీ ఇట్లా ఖర్చు మంచి బాడీ బిల్డర్ చెట్టు तालाबों में तीरते थे हम। कहाँ तालाब? कौन सा तालाब? पेद्दा చెరువు. कौन सा? दूध का చెరువు. रोही का तालाब. అయితే అయినా మేము కొట్లాడుతుంటే నేను కాదు మంచి పర్సనాలిటీ. ठीक है ना, अच्छा है ना, तो ठीक है, तकलीफ रहता है हमें शिफ्ट पकड़ लो। राइट चलो, हाँ राइट इसका